ఈ రోజుల్లో మహిళలు ఉద్యోగాలు చేయకపోతే కుదరదండి. మనం ఖర్చులు అంటే అంత లగ్జరీకి అలవాటు పడిపోయాం కాబట్టి మనకు లగ్జరీ లైఫ్ ఉండాలి అంటే తప్పకుండా ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లల్ని చదివించాలన్నా దేనికైనా కూడా మనకి డబ్బులు అవసరం. కాబట్టి ఇవాళ రేపు పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటున్నారు, చక్కగా ఉద్యోగాలు చేస్తున్నారు. మంచిగా 20 ఏళ్ళకి వాళ్ళు ఉద్యోగాలలోకి వెళ్ళిపోతున్నారు. మంచిదే, సంతోషం. ఈ విషయంలో ఇంకా ఆడపిల్లలు ముందున్నారు. ఆ విషయం చెప్పడానికి మనం అందరం గర్వపడాలి. ఎందుకంటే వాళ్ళు ఇంటి పట్టునే ఉండి కేవలం చదువు మీద ధ్యాస పెట్టడం వల్ల బాగా చదువుకుంటున్నారు, మంచి పై స్థాయికి ఎదుగుతున్నారు. కానీ ఎంత ఉన్నా కూడా ఏమరపాటుగా ఉండడానికి వీలు లేదండి. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళైనా ఎప్పుడు కూడా దాని యందు శ్రద్ధ వహించి ఎప్పటికీ అప్పుడు జరిగే మార్పులను గమనిస్తూ కాలానుగుణంగా మనము మారుతూ వెళ్ళాల్సిందే. కానీ మనం ఇంకా ఒకటి ఉందిలే ఉద్యోగం, ఇంకా ఇంకేముంది అని మనం కళ్ళు మూసుకొని రోజు పోతూ వస్తూ ఉన్నాం అనుకోండి, రేపటి రోజు మనకేం జరుగుతుందో కూడా తెలియదు. కాబట్టి అవేర్నెస్ అనేది తప్పకుండా ఉండాలి అని ఈ అమ్మాయి ద్వారా తెలుస్తూ ఉన్నది. ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈ అమ్మాయి పేరు భావన. అమ్మాయి అంటే ఈ అమ్మాయికి పెళ్ళయింది, ఒక బాబు పాప ఉన్నారు. ఈమె టెక్ మహేంద్ర కంపెనీలో పనిచేస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. అయితే ఏం జరిగింది అంటే ఈమె పాపకు బాగాలేదు అని చెప్పేసి మెడికల్ లీవ్ పెట్టుకుందట. ఈమె అనుకోకుండా మెడికల్ లీవ్ను ఫోన్ చేసి చెప్పడము, మెడికల్ లీవ్ అంటేనే ఎమర్జెన్సీ కదండి, కాబట్టి అయినా మెయిల్ కూడా చేసిందట. కానీ ఏం జరిగింది అంటే ఈమెకి టర్మినేట్ చేస్తూ ఉన్నట్టుగా మెయిల్ వచ్చిందట. ఇదేంటి, ఎందుకు టర్మినేట్ చేసిండ్రు అనేది వాళ్ళు ఏం వివరాలు ఇవ్వలేదు. అసలే ఆమె మెడికల్ లీవ్తో పిల్ల ఆరోగ్యం బాగాలేక బాధలో ఉన్నప్పుడు ఇది సడన్గా, ఇప్పుడు మనకి ఎన్నో లోన్లు ఉంటాయి, ఎన్నో ఉంటాయి కదండి, మనకు వచ్చే సంపాదనను బట్టి ఏవో అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. సడన్గా మీకు ఉద్యోగం లేదండి, రేపటి నుంచి జీతం రాదు అంటే ఎక్కడ పోతాం చెప్పండి పిల్లల్ని పట్టుకొని. మరి ఆ అమ్మాయికి అర్థం కాలేదు. అడిగితేనేమో వాళ్ళు లేదు మీరు అని ఆమె గురించి ఏదో చెప్పి తప్పించుకోవడానికి చూసారనమాట. మీరు మాకు ఇన్ఫామ్ చేయలేదు, లేకుంటే మీరు చాలా రోజుల నుంచి రాలేదు, మాకు ఇబ్బంది అవుతుంది, అందుకని చెప్పేసి మేము తొలగించాము, అది ఇదని చెప్పారు. 2-3 రోజులు ఈమె పాపము ట్రై చేసింది. వాళ్ళ హస్బెండ్ కూడా మాట్లాడితే మీరెవరు, మీరు ఎంప్లాయీ కాదు, మీరెందుకు మాట్లాడుతున్నారు అని అతన్ని కూడా అవమానపరిచిండ్రు. ఈమెకి ఏం తోచలేదు. ఇంకా ఎట్లా మరి ముందు భవిష్యత్తులోకి ఎలా వెళ్తాం, పిల్లలు చిన్నగా ఉన్నారని చెప్పేసి ఈమె ధైర్యంగా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఏం చేసిందంటే ధర్నా చేసింది ఆ కంపెనీ ముందు కూర్చొని. అట్లా 3 రోజులు వెయిట్ చేసింది. వాళ్ళు ఇట్లానే ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడడం చూసి అప్పుడు ఈమె ధర్నా మొదలుపెట్టింది. ఈమె ధర్నా మొదలుపెట్టిన 2-3 రోజులకి ఇక ఉంటారు కదండి మన వాళ్ళు, కొంచెం ప్రపగండ అవుతుంది, ఈ విధంగా ఇట్లా ధర్నా చేస్తున్నారు అంటే నలుగురికి తెలిసిపోతుంది కదా. అందుకని చెప్పేసి ఈమె చేసిన తర్వాత వారం రోజుల వరకు కూడా వారు పట్టించుకోలేదట. కానీ అప్పుడు ఏమైందంటే ఈ అమ్మాయి ఈమె డిమాండ్లు ఏంటి అని ఒక ఇంటర్వ్యూ ఇవ్వడము, ధర్నా ప్లేస్లో ఎవరో అడగడము, ఈమె చెప్పడము, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, అయ్యో నువ్వు అసలు మా కంపెనీలో ఎంప్లాయీ అమ్మ, నువ్వు ఎందుకు రావట్లేదు, నీ పోస్ట్ ఎక్కడ పోలేదు, నీ పోస్ట్ నీకే ఉంది, నువ్వు వచ్చి జాయిన్గా అని మెయిల్ పెట్టినాడు. అంటే ధర్నా చేస్తుంది, వీళ్ళ పరువు పోతుంది అనే ఉద్దేశంగా వాళ్ళు మెయిల్ పెట్టిండ్రు. కానీ ఈమెకి నాట్ సాటిస్ఫైడ్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. కొంతమంది అసభ్యంగా ప్రవర్తించడము, లేదంటే అవమానపరచడము,
ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మరి నోటీస్ పీరియడ్ అనేది లేకుండా, ప్రేయర్ ఇన్ఫార్మ్ చేయకుండా ఇలా సడన్గా ఉద్యోగంలోంచి తీసేస్తే మా పరిస్థితి ఏంటి? ఇట్లా ఎందుకు చేశారు వీళ్ళు? ఆ చేసిన వాళ్ళు ఎవరో ఇప్పుడు ఒక వాళ్ళను టర్మినేట్ చేయాలి అని ఈమె డిమాండ్ పెట్టిందనమాట. అయితే వీళ్ళు ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్న తరుణంలోనే ఈమె బయటకు వచ్చింది. కానీ ఈమెలాగా చాలామంది అట్లా బాధితులు ఉన్నారట. ఆ కంపెనీ, ఈ కంపెనీ ఏమండి, చాలా కంపెనీలలో జరుగుతూ ఉంటాయి. ఎవరో ఒకళ్ళు పాపం తట్టుకోలేక బయటకు వస్తారు. అట్లా ఈ అబ్బాయి కూడా పాపము 37 lakhs ప్యాకేజీ, ఆయన హోమ్ లోను, కార్ లోను, ఎడ్యుకేషన్ లోను, ఇట్లా అన్ని లోన్లు తీసేసుకొని ఏదో లైఫ్ సెట్ చేసుకుందాం అనుకుంటుంటే ఇప్పుడు బ్యాంకర్స్ వచ్చి ఇంటి ముందర కూర్చుంటున్నారట. పైసలు లేవు కట్టేందుకు. జీతం రాంది ఎక్కడి నుంచి కడతాడు వాడు పాపం. అయితే ఒక అమ్మాయి ఆయనే భయపడ్డాడట. ఎందుకంటే నేను కనుక ప్రొటెస్ట్ చేసిన అనుకో, ఇప్పుడు నాకు ఫ్యూచర్లో ఎవరు ఉద్యోగం ఇవ్వకపోతే కష్టం కదా అని చెప్పేసి ఆయన పాపం గమ్మున ఊరుకున్నాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు, ఉద్యోగం దొరకట్లేదట. అయితే ఈమె చేసేటప్పుడు ఆయన కూడా వచ్చి, నేను కూడా బాధితుడినే, నేను కూడా చేస్తా అని ఆయనతో పాటు ఇంకా చాలామంది వీళ్ళకి ఫేవర్గా వచ్చారనమాట. ఇప్పుడు అలాంటి బాధితులందరూ మెయిల్స్ పెట్టి అందరూ వచ్చేసరికి ఇది పెద్దగా అయిపోయింది. ఇక పెద్దగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు కంపెనీ వాళ్ళు చెప్పండి? అయితే ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కేవలం జాబ్ వచ్చింది, మాకేదో సంతోషం అయిపోయింది అన్నట్టు లేదు. మనం ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉండాలి, అందరితో షేర్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఏవో సంతకాలు పెట్టమంటారు, పెడతాం మనం. కానీ ఆ సంతకాలు పెట్టేటప్పుడు కూడా అవన్నీ చదువుకోవాలి. పేపర్లన్నీ కూడా చదువుకొని దానికి తగినట్టుగా మనము అవగాహనతోని ఉద్యోగాలు చేయాలి. అది మాత్రం చాలా ముఖ్యమండి. అయితే ఈ అబ్బాయి ఈయనను తొలగించేటప్పుడు ఈయన నువ్వే రిజైన్ చేసి వెళ్ళిపో అన్నారట. నాకు జాబ్ కావాలి, నేను రిజైన్ ఎందుకు చేస్తాను అంటేనేమో ఆయన మొబైల్ తీసుకొని లోపలికి తీసుకెళ్ళి ఆయనను ల్యాప్టాప్ ముందర పెట్టి రిజిగ్నేషన్ తీసుకున్నారట. ఇక అట్లా నువ్వు తీసుకోలేదనుకో, మేము నీ గురించి బ్యాడ్గా రాసి మేము తీసేస్తే నీకు ఇంకెక్కడ ఉద్యోగం దొరకదని మేము బెదిరించారట. అందుకని పాపము ఆయన అలాగే ఉద్యోగం కోసం వెతుక్కుంటూ బ్యాడ్ ఇంప్రెషన్ రావద్దు అని కంపెనీ గురించి ఏ విధంగా మాట్లాడకుండా ప్రయత్నం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ భావన చేయబట్టి ఆయన కూడా ఇందులో జాయిన్ అయ్యాడు. అట్లాగే ఇంకో ఇతను కూడా అంతేనండి, ఉద్యోగంలో నుంచి తీసేసిండట. ఏదో ఒకటి ఈయన ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తాడు కరెక్ట్గా ఉండాలి అని. ఓ రోజు ఏమైందట అంటే, ఒక ప్రెగ్నెంట్ లేడీ ఎంప్లాయీ పాపం టైంకి రాకుంటే వీళ్ళు టార్చర్ పెడుతుండ్రు, టైంకి రావాలంటుంటే ఆ టెన్షన్లో పాపము ఆ ప్రెగ్నెంట్ ఆమె గబగబా వస్తూ జారి పడిందట. అంటే అంత టెన్షన్ పెట్టుడు అవసరమా అని నేను అడిగినందుకు ఈయనని టర్మినేట్ చేసిండు. ఈయన బై ఛాన్స్ బయట ఉద్యోగం దొరికింది, ఈయన చేసుకుంటున్నాడు. అయితే ఇట్లా ఉద్యోగాలు రాక అవస్థలు పడి లోన్లు కట్టుకోలేక ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈమెతో జాయిన్ అవుతూ ఉన్నారు. అంటే మనం వేసే ఒక అడుగు ధైర్యంగా ఎంతోమందికి ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి మనము ఏది కూడా ఇది వేస్ట్ అని అనుకోకూడదు. మనం చేసే ప్రతి పనికి మనము పారదర్శకంగా మనం వర్క్ కరెక్ట్గా చేయాలి, మనకు వచ్చే లాభాలను కూడా కరెక్ట్గా పొందాలి. దానికి మనం సంసిద్ధంగా ఉండాలి. మనకు రైట్ ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి. అనవసరంగా మనము బాధలు పడుతూ ఎవరికో భయపడుతూ బతకాల్సిన అవసరం లేదు అని ఈ అమ్మాయి రుజువు చేసింది. కాబట్టి మీరు రేపటి ఉద్యోగాలు చేసేవాళ్ళు, చేస్తున్న వాళ్ళు, చేయబోయే వాళ్ళ అమ్మాయిలందరూ కూడా ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. జాబులు చేసే చోట మనకు ఇబ్బంది కలిగినప్పుడు మనము
చెప్పాలి, దాన్ని క్లారిఫై చేసుకోవాలి, తొలగించుకోవాలి, ప్రయత్నం చేయాలి. అట్లా వీలు కానప్పుడు మనకి ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చు. కానీ ఎలాగూ మా దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు కదా అని ఇప్పుడు చెప్తున్నారు కదా. ఒక అమ్మాయి పాపం కాలేజీలో 15 ఏళ్ళ నుంచి ఆమె ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తుంది. ఈరోజు ఆమెను తొలగించిండ్రు. మాకు పని లేదు కాబట్టి తొలగిస్తున్నామని చెప్పిందట. 15 ఏళ్ళ నుంచి ఆమెకి పర్మనెంట్ చేస్తామని చెప్పిన వాళ్ళు పోస్టే తీసేసిండ్రు. ఇంకా ఎంత విచిత్రం అండి. ఆమె 3600 జీతంతో అందులో లెక్చరర్గా పనిచేస్తుంది ఆ కాలేజీలో. ఇప్పుడు ఆమెకి 9600 అట. ఈ కాలంలో 9600కు లెక్చరర్గా పనిచేయడం అంటే ఎంత ఘోరం అండి. హైదరాబాద్ లాంటి ఊళ్ళల్లో, కొంచెం పెద్ద ఊళ్ళల్లో ఈ 9600 అంటే ఎంత పాటి చెప్పండి. మన ఖర్చులు ఎట్లా పెరిగిపోయినాయి, ధరలు. అయినా కూడా ఆ అమ్మాయిని తొలగించేసిండ్రు. ఎందుకు తొలగించిండ్రు మరి రీజన్ చెప్పమంటే చెప్పట్లేదు. ఆమె తిరిగి నానా అవస్థలు పడుతూ ఉన్నది. అంటే మనము ఇట్లాంటివన్నీ ఫేస్ చేయడానికి సిద్ధంగానే ఉండాలి. అంటే ముందు మనం వీటి గురించి తెలుసుకోవాలి. మనకు ఉన్న అర్హత ఏంటి, మనకున్న హక్కులేంటి, మనము ఏవేవి పొందవచ్చు ముందే క్లారిటీగా తెలుసుకుని ఉద్యోగాల్లోకి జాయిన్ కావాలి. దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అది కోరుకుందాం. ఇలాంటి సంఘటనలే మీకు కూడా తెలిసి ఉంటే తెలియజేయండి. మరి ఎందుకంటే ఉద్యోగాలు చేసే అమ్మాయిలు ఇబ్బందులు పడకుండా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అంతే కదండి. ఒకరి అనుభవము, ఒకరి ద్వారా ఒక విషయం తెలిస్తే ఇంకోళ్ళు దానివల్ల లాభాన్ని పొందుతారు.